అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని దారుల్లో సంపాదించేందుకు కూటమి ఎమ్మెల్యేలు అన్నింటికీ తెగిస్తున్నారు. తాజాగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘం ఎన్నికల్లో పోటీ చేసేవారి నుంచి వసూళ్లు మొదలుపెట్టారు. వారు ఎన్నికల్లో పోటీ చేసేవారు ఒక్కొక్కరు 20 లక్షలు ఇవ్వాలని రేట్ ఫిక్స్ చేశారు. ఎమ్మెల్యేలు 10 స్థానాలకు గాను 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. దీంతో కూటమి ఎమ్మెల్యేల తీరుపై టీడీపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో మా గెలుపు కోసం మీరేమైనా సహకరించారా, మీకెందుకు డబ్బులు ఇవ్వాలంటూ ప్రశ్నిస్తున్నారు. వారు స్థాయి సంఘం ఎన్నికల్లో సీటును వేలం పాట పెట్టే సంస్కృతి మొదలు పెట్టడం సరికాదంటున్నారు. అంతేకాదు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగిన విషయాన్ని కూడా వారు గుర్తు చేసుకుంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఏం జరుగుతోంది అక్కడ అసలు? కార్తిక్, త్వరలో జరిగే జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో కొత్త విష సంస్కృతికి కూటమి ఎమ్మెల్యేలు తెరలేపారు. త్వరలో జరిగే జీవీఎంసీ ఎన్నికల్లో స్థాయి సంఘం ఎన్నికల్లో పోటీ చేయాలంటే కార్పొరేటర్ 20 లక్షల రూపాయల వరకు ఇవ్వాలని చెప్పి కూటమి ఎమ్మెల్యేలు ఒక ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. 98 కార్పొరేటర్లు ఉన్న విశాఖ జీవీఎంసీ సంబంధించి 10 మంది కార్పొరేటర్లు పోటీ చేయనున్నారు. అయితే కూటమి తరపున పోటీ చేసేవారు ఒక్కొక్కరు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యేలు వారి ముందు ప్రతిపాదన పెట్టి దీని మీద నిన్నంతా కూడా చర్చలు జరిగాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఒక హోటల్లో సమావేశమయ్యి ఆ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లందరితో సమావేశమయ్యి ఎందుకు 20 లక్షల రూపాయలు తాము అడుగుతున్నామని దాన్ని వివరించారు. అలాగే జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కూడా తన నివాసంలో జనసేన కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఒక్కొక్కరు 20 లక్షల రూపాయలు తమకు ఇవ్వాలని చెప్పి వారి ప్రతిపాదనను కార్పొరేటర్ల ముందు ఉంచడం అయితే జరిగింది. ఇలా మీరు 20 లక్షల రూపాయలు తమకు ఇచ్చినట్లయితే స్థాయి సంఘము ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించడంతో పాటు మీకు కమిషన్లు 10 నుంచి 20% వరకు కూడా ఇప్పిస్తామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రతిపాదనను కార్పొరేటర్లందరూ కూడా 2 పార్టీల కార్పొరేటర్లు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాగా స్థాయి సంఘం ఎన్నికల్లో పోటీ చేసే వారి నుంచి డబ్బులు అడిగే సంస్కృతి ఎప్పుడూ లేదని, కొత్త సంస్కృతిని మీరు ప్రవేశపెడుతున్నారని, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తామైతే సిద్ధమే తప్ప కానీ డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి వారు కరాఖండిగా చెప్పడంతో నిన్న సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. మళ్ళీ ఈరోజు ఇదే అంశం మీద మరొకసారి తెలుగుదేశం పార్టీ జనసేన కార్పొరేటర్లతో 2 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా సమావేశం కానున్నారు. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కార్పొరేటర్ల నుండి డబ్బులు వసూలు చేయలేదు. గతంలో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మా గెలుపు కోసం మీరేమీ సహకరించలేదు, మా కోసం మీరేమీ చేయలేదు, ఎందుకు మా మీద మీరు పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో మీ గెలుపు కోసం తాము కృషి చేశాం తప్ప మా గెలుపు కోసం మీరు ఎక్కడా కూడా కృషి చేయలేదని, స్థాయి సంఘం ఎన్నికల్లో పార్టీకి ఉన్న బలాలను పెట్టి గెలుపు ఓటములు ఉంటాయి తప్ప డబ్బులు వసూలు చేసే సంస్కృతి ఏంటి, ఎందుకు ఇటువంటి కొత్త విష సంస్కృతిని ప్రవేశపెడుతున్నారంటూ కూడా వారు నిలదీయడంతో ఈ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అయితే తాము ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో డబ్బులు ఇచ్చేది లేదు, ఎవరైతే పార్టీకి మొదటి నుంచి కష్టపడి ఉన్నారో వారికి మాత్రమే సీట్లు ఇవ్వాలి, పార్టీ ఫిరాయించిన వారికి లేదా మీ అనుచరు వర్గానికి సీట్లు ఇచ్చుకున్నట్లయితే తాము సహించేది కూడా లేదని చెప్పారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు తాము వెనకాడమని కూడా కార్పొరేటర్లు 2 పార్టీలకి సంబంధించిన ఎమ్మెల్యేలకు స్పష్టం చేయడంతో నిన్న జరిగిన సమావేశం అర్ధాంతరంగా జరిగింది. రేపే నామినేషన్లకు చివరి రోజు కూడా కావడంతో ఎంతమంది డబ్బులు ఇచ్చేందుకు ముందుకు వస్తారు, ఎంతమంది నామినేషన్లు వేయడానికి సిద్ధపడతారు, వీరిలో పార్టీ కోసం కష్టపడిన వారికి ఎంతమందికి సీట్లు ఇస్తారనే చర్చ అయితే కూటమికి సంబంధించిన నాయకుల్లో చర్చ అయితే జరుగుతుంది. కార్తీక్. రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.